అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య యుద్ధమని, పెత్తందారుల పక్షాన చంద్రబాబు ఉంటే పేదల పక్షాన మీ బిడ్డ జగన్ ఉన్నాడని తెలిపారు. అందరి ప్రయోజనాలు రక్షించుకునేందుకు, మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా? ఈ యుద్ధంలో నేను ఎప్పుడూ పేదల పక్షమేనని చెప్పారు. చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తల పెట్టడమే అని సీఎం జగన్ ధ్వజమెత్తారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు నిన్న సాయంత్రం నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. మోసగాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, మంచి చేసిన మనకు మద్దతు ఇచ్చేందుకు మీరంతా సిద్ధమా అని ప్రశ్నించారు. మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయని, పేదల భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఎన్నికలేనని అన్నారు. మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగిందని, జరిగిన మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా అంటూ ప్రజలను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తుకు రాదని, బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒకటి లేదని అన్నారు. మేనిఫెస్టో కాపీలు చూపించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. 30 ఏళ్ల క్రితమే సీఎంగా చేసిన చంద్రబాబు తన గతాన్ని చూసి ఓటేయండి అని అడగలేరని పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని 10% హామీలైనా అమలు చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు అభివృద్ధి చేసి ఉంటే పొత్తు ఎందుకన్నారు. బెంజ్ కారు, బంగారం ఇస్తానంటూ మభ్యపెడతాడని, పేదవాడికి మంచి చేశానని ఏ రోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా అని దుయ్యబట్టారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అని సీఎం జగన్ ధ్వజమెత్తారు. మరో 5 ఏళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలని, ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పాలని, మళ్లీ మోసం చేసేందుకు బాబు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడని అన్నారు. సూపర్ 6, 7 అంటున్నాడు, నమ్మొద్దు అని సీఎం జగన్ చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో మన రాష్ట్ర భవిష్యత్తును, వచ్చే 5 ఏళ్లలో మన పేదల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరగడానికి ఇక కేవలం 5 వారాలు మాత్రమే గడువు ఉంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు జగన్కు, చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ జగన్, మీ బిడ్డ పేదల పక్షం, ప్రజల పక్షం అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ యుద్ధంలో పేదల పక్షాన మీ బిడ్డ ఉంటే, ఈ యుద్ధంలో అటువైపున చంద్రబాబు దత్తపుత్రుడు, వీరిద్దరికీ తోడు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5 వీళ్ళు మాత్రమే సరిపోరు అని ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ఒక జాతీయ పార్టీ అయితే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ మరొక జాతీయ పార్టీ అయితే, వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అనేక సందర్భాలలో మన ప్రజలను, మన పేదలను మోసం చేసిన వ్యతిరేక పక్షం చంద్రబాబు నాయుడు గారి పక్షం. మరి ఇలాంటి సందర్భాలలో మే 13న జరగబోయే సంగ్రామంలో ఇంటింటికి మంచి చేసిన మనందరి ప్రభుత్వం, మనందరి పార్టీ, మనందరి ప్రభుత్వానికి, మనందరి పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా, ఇంతకు ముందే నేను చెప్పా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని చెప్పి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు అని చెప్పుకుంటావు. మరి ఎన్నికల ముందు ఆ 3 సార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగురంగుల కాగితాలు ఇచ్చావు. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ 3 మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా కూడా ఇలా నాలా పబ్లిక్గా నీ మేనిఫెస్టో చూపించి, ఇదిగో నేను చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఇదిగో నేను నెరవేర్చా అని కనీసం నీ మేనిఫెస్టోలో
నీవు చెప్పింది కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాను అని చెప్పి కనీసం ఇలా మేనిఫెస్టోను పబ్లిక్ గా చూపించే కార్యక్రమం కనీసం ఒక్కసారైనా చేసావా నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ? కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరమన్న సదుద్దేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాముడు దేవుడైనప్పటికీ వానరులతో కలిసి పోరాడారని, రాష్ట్రంలో రావణాసురుని అంతం చేసేందుకే బీజేపీతో కలిశామన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది రాష్ట్రం కోసమేనని చెప్పారు. పల్నాడు జిల్లా క్రోసూరులో నిన్న నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగాయని, ముస్లింలపై అనేక దాడులు జరిగాయని అన్నారు. ముస్లిం మహిళలు, బాలికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేధించారని అన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు అలాగే ఉంటాయని హామీ ఇచ్చారు. 2014లోనూ బీజేపీతో టీడీపీ కలిసే ఉందని, 2014-19 మధ్య ముస్లింలకు ఏమైనా అన్యాయం జరిగిందా? రాష్ట్రంలో ముస్లింల రక్షణకు తాము హామీ ఇస్తున్నట్లు తెలిపారు. జాబు కావాలంటే చంద్రబాబు మళ్లీ రావాలని, గంజాయి కావాలంటే జగన్ ఉండాలని అన్నారు. ఏపీ నుంచి ఎంతో మంది అమెరికాకు వెళ్లారని, తెలుగు వాళ్లు అమెరికా వెళ్లేలా ఫౌండేషన్ వేసింది ఎవరని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును తానే 72% పూర్తి చేశానని చెప్పారు. ఈ 5 ఏళ్లలో పోలవరం మిగతా పనులు ఏమాత్రం చేయలేదన్నారు. యువత కంటే తన ఆలోచనలు 20 ఏళ్లు ముందుంటాయని అన్నారు. ఆనాడు తాను చేసిన కృషితో ఇవాళ హైదరాబాద్ నెంబర్ 1గా ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని, టీడీపీ గెలిస్తే పెదకూరపాడులో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తా అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన జట్టు కట్టాం. ఒకసారి మీరు ఆలోచిస్తే మేము కలిసింది మా కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం కలిసాం. కలిసి ముందుకెళ్తాం. మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు అన్యాయం జరిగింది కానీ, నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగదని పెదకూరపాడులో మీకు హామీ ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అందరూ ఉన్నారు, నేను ఒంటరి వాడినని. కాదు, అతను శవాలతో వస్తున్నాడు, నేను నాయకులతో మీ ముందుకు వస్తున్నా. ఆయన శవ రాజకీయాలు చేయడానికి వస్తున్నాడు. నేను మీ సమస్యలు పరిష్కారం చేసి నీకు ఒక నూతనమైన భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయాలని వస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కసారి 5 సంవత్సరాల పాలన ఒక పీడకల, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం చూస్తే నేను ఒకటే అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి ఆదాయం కోసం, స్వార్థం కోసం నిండు ప్రాణాలు బలివ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు, అవునా కాదా? నేనే ముస్లింలకు అన్ని కార్యక్రమాలు ఇచ్చా, మళ్ళీ ఇస్తా, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎన్డీఏ కూడా ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం ఎన్డీఏలో భాగం అయినా 2014-19 మేము కలిసే ఉన్నాం, 95-2004లో కలిసే ఉన్నాం. ఆ రోజు ఎవరికైనా అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీకేమన్నా చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గడిచిన 5 సంవత్సరాలు పూర్తిగా కేంద్రానికి సహకరించాడా లేదా? బిల్లులన్నీ పాస్ చేశాడా లేదా? ఈ విషయాలు కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తమిళలో ఇదే కాదు, ఈరోజు నాది విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్. నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాను. జగన్మోహన్ రెడ్డి విషం గక్కి అందరినీ విషంతో చంపేసే రకం. మీరు ఒక విషయం చూడండి, నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైఎస్ వివేకానంద హత్య కేసులో న్యాయం చేసిన అన్న చెల్లెళ్లపై నేను నిందలు మోపుతున్నారని, అవినాష్ రెడ్డి అహంకార మదనంతో మాట్లాడుతున్నారని ఏపీ పీసీసీ చీఫ్, కడప లోక్సభ అభ్యర్థి వైఎస్ షర్మిల మండిపడ్డారు. వివేకానంద హత్య గురించి మాట్లాడుతుంటే అవినాష్ రెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావటం లేదన్నారు. మీరు త్యాగమూర్తి అయితే హంతకులతో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి? మీ కాల్ రికార్డ్స్ హంతకుల ఫోన్ రికార్డ్స్తో ఎందుకు మ్యాచ్ అవుతున్నాయో చెప్పాలన్నారు.
కడపలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల నిన్న బస్సు యాత్ర నిర్వహించారు. యాత్రలో భాగంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ వివేక హత్య అవినాష్ రెడ్డి చేయకపోతే సీబీఐ విచారణ ఎందుకు వద్దు అన్నారని ప్రశ్నించారు. తాను వైఎస్ షర్మిలారెడ్డి కాదట, తాను వైఎస్కి పుట్టలేదట, వివేకాను సునీతారెడ్డి హత్య చేయించింది అని నిందలు మోపారని అన్నారు. హంతకులను చట్టసభలకు పంపొద్దని తాను ఎంపీగా పోటీ చేస్తున్నానని, అవినాష్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. తాము బురద చల్లుతున్నామని అంటున్నారని, ఇన్ని మాటలు చెప్పే బదులు కేసుతో సంబంధం లేదు అని చెప్పొచ్చు కదా అని పేర్కొన్నారు. గూగుల్ మ్యాప్స్ పిక్స్ మీకు సంబంధం లేదు అని చెప్పొచ్చు కదా అన్నారు. సీబీఐ విచారణ అంటే ఎందుకు భయపడ్డారో చెప్పండి, ఇల్లంతా రక్తం ఉంటే హార్ట్అటాక్తో చనిపోయారని ఎందుకు అబద్ధమాడారో చెప్పండి అని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి గారు ఒక మెసేజ్ లో చూశాను నేను, నన్ను అంటున్నారు కదా, బురద చల్లుతున్నారు కదా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నాడే. మీరా పెద్ద మనుషులు అసలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని మా గురించి మాట్లాడుతున్నారే. ఎందుకు మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. దొంగలు ఎవరు అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు సార్ అని అడుగుతున్నాం. ఇన్ని మాటలు మాట్లాడే బదులు, మా గురించి మాట్లాడే బదులు అసలు కేసులో గూగుల్ మ్యాప్స్ కి హత్య చేసిన వాళ్ళకి మీకు సంబంధం ఎందుకుందో మాట్లాడండి. మీ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయో చెప్పండి. మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కాకముందు అడిగిన వాడు, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తుంటున్నారో చెప్పండి. అసలు మీకు దాచిపెట్టడానికి ఏమీ లేకపోతే, భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తుంటున్నారో చెప్పండి. ఆఖరికి పెద్ద మనిషి వివేకానంద రెడ్డి గొడ్డలి వేట్లకు బలయ్యి ఇల్లంతా రక్తం ఏరులై పారితే సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని చెప్పారే, ఎందుకు చెప్పారో మాట్లాడండి. ఇవన్నీ మాట్లాడకుండా దొంగలు భుజాలు తడుముకున్నట్టు మా విజ్ఞతకే వదిలేస్తున్నారట. ఎంత త్యాగమూర్తి, ఏమనాలే ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళంతా ఈ రోజు నాయకులయ్యారు. ఒక రోజు ఇదే అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితము ఎంపీగా పోటీ చేద్దాము అంటే ఆఖరికి నేను వివేకానంద రెడ్డి నన్ను నిలబడాలని ఎంత చెప్పినా కూడా ఏం పర్వాలేదు, అవినాష్ రెడ్డి చిన్నవాడు మంచివాడు అనుకొని నాకేం అభ్యంతరం లేదు, అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టండి అని ఆ రోజు చెప్పిన దాన్ని నేను. ఆ రోజు ఈ సీటే గనక నాకు కావాలి అని నేను మొండు పట్టుంటే ఆఖరికి ఆ సీట్ నాదే కైవసం చేసుకునేదాన్ని. కానీ 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన దాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఎన్నికల తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పి ఓట్లు అభ్యర్థించి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. అధికారులు నిష్పక్షపాత వైఖరి కోల్పోయి ఒక రాజకీయ పార్టీకి అండదండగా నిలుస్తుంటే వారంతా చింతించే రోజు తప్పకుండా వస్తుందని సిఎఫ్డి ఉపాధ్యక్షులు మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. తాము ఏ రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళం కాదంటూ ఘాటుగా స్పందించారు. అధికారులు నిష్పక్షపాత వైఖరి కోల్పోయి ఒక రాజకీయ పార్టీకి అండదండగా పనిచేస్తున్నారో వారంతా చింతించే రోజు తప్పకుండా వస్తుందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఉపాధ్యక్షులు మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రవర్తనా లోపాలతో మచ్చలేని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అబాసుపాలు చేయవద్దని హితవు పలికారు. వ్యవస్థాగతంగా అనేక విమర్శలు వచ్చిన తరుణంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ల వ్యవస్థ పనికిరాదని, వినియోగించకూడదని ఆక్షేపించిన తర్వాత ప్రత్యామ్నాయానికి ఇంత సమయం తీసుకోరాదని తెలిపారు. తమ బాధ్యతను విస్మరించి ఇతరులపై నింద వేయటం సరికాదని అన్నారు. మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ గురించి వచ్చిన అనేక విమర్శల కారణంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఈ వాలంటీర్సు ఎన్నికల్లో వీళ్ళ ప్రభావం ఉంటుంది అని అనుమానించి ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దృష్టికి, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. ఎందుకంటే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ యొక్క ఉద్దేశం అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి, కేవలం అధికార పక్షానికే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందాలి అనే ఒక ఆలోచన చాలా చాలా తప్పు. వారి పనితీరు మీద కూడా ఫిర్యాదులు వచ్చాయి. నేను వారు వ్యక్తిగతమైన వారి ప్రవర్తన గురించి వాళ్ళు మాట్లాడటం లేదు. వారు అందించవలసిన ఫలితాలు అందిస్తున్నారా లేదా, కొన్ని సందర్భాల్లో రాజకీయ రకమైన ప్రకటనలు చేస్తూ రాజకీయమైన ఒక ఒత్తిడి తీసుకొస్తూ ఈ అందుకుంటున్న ఫలితాలు ఎవరైతే తీసుకుంటున్నారో సహాయ సహకారాలు, వారి ప్రవర్తన కూడా వారు నియంత్రించడానికి, ప్రభావం చేయడానికి ఆలోచన చేసిన తీరు ఇది వాళ్ళందరికీ తెలిసిందే. ఇందులో ఏమీ రహస్యం లేదు. ఒక పక్షం వాళ్ళు లేదు అని చెప్పి పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా వాళ్ళు మాట్లాడితే
మనందరం కూడా దాన్ని వెంటనే ఆమోదించే స్థితిలో మనం లేవు. ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి. ఈ పెన్షన్స్ కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా, తెలంగాణలో కూడా ఉన్నాయి. తెలంగాణలో లబ్ధిదారులైన ప్రతి ఒక్క పెన్షన్దారికి నెల 1-2 తారీఖుల్లో విధిగా బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన ఏపీ హైకోర్టులో ఈసీఐ ఒక నిబంధన పెట్టి ఈ ఎలక్షన్లో వస్తున్న నేపథ్యంలో, జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థని వాడుకోవద్దు, లబ్ధిదారులకి మీరు నేరుగా పంపిణీ చేయాలి అని చెప్పేసి ఇచ్చిన ఉత్తర్వులు ఇవి నా ఉద్దేశంలో సహేతుకమైనవే అని నేను అనుకుంటున్నాను. ఎలక్షన్ కమిషన్ తన విజ్ఞతతో మదింపు చేసి ఇచ్చిన ఈ నిబంధనలు ఇవి ప్లీనరీ పవర్స్, విశేషాధికారాలను ఉటంకిస్తూ తనకి రాజ్యాంగంలో ఉన్న 524, 25, 26, 27, 28, 29 అధికరణాల నేపథ్యంలో ఇచ్చిన విశేషాధికారాల నేపథ్యంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టుకు వెళ్ళినప్పుడు గౌరవ ప్రధాన న్యాయమూర్తి అన్నారు, ఏమిటి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకత, అన్ని రాష్ట్రాల్లోనూ పెన్షన్లు ఇస్తున్నారు, అందరికీ సజావుగా ఇంటికి చేరుతున్నాయి, ఇక్కడ సజావుగా చేరాలి అంటే వాలంటీర్లు ఉంటేనే చేరతాయా, వాలంటీర్ లేకపోతే ఎందుకు చేరకూడదు అన్న ప్రశ్నకి జవాబే లేదు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో మాజీ సైనికోద్యోగులు కీలక పాత్ర పోషించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి టౌన్లోని అపార్ట్మెంట్ వాసులు ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ సభ్యులతో లోకేష్ నిన్న భేటీ అయ్యారు. మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు లోకేష్ ను కలిశారు. 175 గజాల ఇంటి స్థలం కేటాయింపు అమలు కావట్లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ దేశం కోసం పనిచేసిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క అవకాశం మన మాయ మాటలో అందరం పడిపోయి ఏకంగా ఈరోజు మోసపోయాం. ఒక ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకునే మొదటి నిర్ణయం అభివృద్ధి కానీ సంక్షేమం ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడం. ప్రజావేదికకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అక్కడ కాదు, ఆయన ఇంటి పక్కన పెట్టుకోవాలంటే అది విప్పు తీసుకెళ్ళచ్చు. ఒక 50 లక్షలు పోతుంది, ఫౌండేషన్ అయి పోతుంది తప్ప మిగతా బిల్డింగ్ కానీ దాంట్లోనే ఏసీలు కానీ సీసీటీవీలు కానీ అన్ని ఎప్పు తీసుకెళ్లి ఆయన ఇంటి పక్కన పెట్టచ్చు. కానీ అర్ధరాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి మొత్తం కూల్చేసి వెళ్ళిపోతారు. ఇప్పటికీ అట్లానే ఉంది, కూల్చేసిన డెబ్రి అట్లానే ఉంటుంది, ఇప్పటికీ తీయలేదు. దాని తర్వాత మీరు చూశారు శాసనసభలో ఆయన పెట్టిన మొదటి బిల్లు 3 ముక్కలాట. ఏమో ఎవరైనా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా? అందరం ఆఫ్రికాను చూసి నవ్వుతాం. అలాంటి నేను ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు అన్నాడు. కర్నూలులో ఒక ఇటుకెళ్ళెత్తాలి, అమరావతిని సర్వనాశనం చేశాడు. ఇంకా ఏకంగా విశాఖపట్నంలో ఒక పని చేశాడు తల్లి, అది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కోసం ఇల్లు కట్టుకున్నాడు. ఋషికొండ గుండు కొట్టేశాడు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి తెలుసా? కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి నోటీస్ జారీ చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దానికి సమాధానం ఇచ్చింది. మొదటిది 200 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలంట మనకు, 200 crores. లేదంటే అక్కడ కట్టిన భవనాలు సగం తొలగించాలంట, లేదంటే మొత్తం కూల్చేయాలంట. అంటే చూడండి, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆయన కొండకే గుండు కొట్టేసి ఇల్లు కట్టేసుకున్నాడు. అది కూడా 500 కోట్ల రూపాయలు మన డబ్బులు ఖర్చు పెట్టి కట్టాడు. అందరూ రూపాయి జమ చేసి లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు చదివించాడు. ఉద్యోగాలు వచ్చేగల ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి మనం అందరం చూస్తాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది మన ఓటు రూపంలో చూపించాలి. అమ్మ మంగళగిరికి వచ్చేగల 2019లో నేను పోటీ చేశా. కరెక్ట్ గా 21 రోజుల ముందర వచ్చా. నేనేంటో మీకు అర్థం వల్ల, మీ సమస్యలు ఏంటో నాకు అర్థం వల్ల ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5350 ఓట్లతో ఓడిపోతాను. కానీ ఓడిపోయిన ప్రతి క్షణం నుంచి నేను మంగళగిరిలోనున్న మంగళగిరి ప్రజలకు సేవ చేసేదాన్ని.
రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు పెన్షన్లు ఇస్తామని చెప్పిన వైసీపీ నేటికి అమలు చేయలేదన్నారు. ముస్లిం మహిళలకు దుల్హన్ పథకాన్ని రద్దు చేశారని, సప్లన్ అమలు చేస్తామని మాట తప్పారన్నారు. వైసీపీ అరాచక పాలన అంతం కావాలంటే సమిష్టిగా ఏకం కావాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. అందుకు ఓటు అనేది ఆయుధమని ఆమె తెలిపారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో 2వ రోజు ఆమె పర్యటించారు. నంద్యాల సమీపాన ఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో ముస్లింలతో భువనేశ్వరి మాటా మంతిలో పాల్గొన్నారు. నంద్యాల అంటే తనకు గుర్తుకొచ్చేది చంద్రబాబు అక్రమ అరెస్టే అని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయకుండా రుజువులు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ముస్లింలను వైసీపీ ప్రభుత్వం వేధించిందని, వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాదు, పేదలను సైతం వైసీపీ లక్ష్యంగా చేసుకుందని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, చంద్రబాబు సైతం ఎన్టీఆర్ మార్గంలోనే నడుస్తున్నారని నారా భువనేశ్వరి గుర్తు చేశారు. నంద్యాలకు చెందిన షేక్ అబ్దుల్ సలాం కుటుంబం వైసీపీ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. చదువుల్లో ఎంతో చురుగ్గా ఉండే మిస్బా అనే అమ్మాయి వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందన్నారు. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఎవరు వస్తారండి ఇక్కడికి? అందరూ పారిపోవటమే. ఈ అరాచకాలు చూసింది కాదు, వాళ్ళు విని వాళ్ళు చూసి అనుభవించిన పరిశ్రమలు చెప్పుకుంటారు కదా 10 మందికి ఇట్లా జరుగుతాంది మన ఆంధ్రప్రదేశ్లో. అది భయపడి ఎవరు ముందుకు రావట్లేదు. పరిశ్రమలు అనేది ఒక్కటి రావట్లేదు. మీకు మీ బిడ్డలకి నిరుద్యోగులుగా మిగిలిపోతారు ఈ ప్రభుత్వం గనక ఇంకా కొనసాగితే. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఈ 5 ఏళ్ళలో అమరావతి అనేది పూర్తయ్యేది, పోలవరం అనేది పూర్తయ్యేది. ఆ పోలవరంతో అన్నదాతలకి నీరు అందేది, మన ఆంధ్రప్రదేశ్కి కరువు లేకుండా మిగిలిపోయేవాళ్ళం. ప్రతి ఒక్క ప్రాజెక్టు ఆయన అంతా ఆలోచించి ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆయన ముందుకు తీసుకెళ్లారు. అన్ని ప్రాజెక్టులు ఆయన నిలిపివేశారు. మీరే చెప్పండి, ఏదన్నా ఒక పరిశ్రమ వచ్చిందా? మీరే చెప్పాలి. ఎందుకంటే మీరే ఎక్కువ అనుభవిస్తున్నారు ఈ రాక్షసుల పరిపాలన. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం సూపర్ 6 అనేది ఆయన ప్రకటించారు. 20 లక్షల ఉద్యోగం కల్పిస్తానన్నారు. ఏమన్నా ఒక్క 5,000 ఉద్యోగాలన్నా కల్పించిందా ఈ ప్రభుత్వం? అట్లాంటిది ఆయన 20 లక్షల ఉద్యోగం కల్పిస్తానన్నారు. అది కల్పించాలంటే ఆయన రాత్రింబగలు కష్టపడాలి. ఆయన మీ నాయకత్వం మీద మీ అందరికీ నమ్మకం, మీకు తెలుసు. ఆయన ప్రజల కోసం చాలా కష్టపడతారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో జరిగాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవినేని అవినాష్కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నిన్న నియోజకవర్గంలో నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ ఎలక్ట్రిసిటీ కాలనీ, 9, 7 రోడ్డు ప్రాంతాల్లో క్రాంతి, 18వ డివిజన్ మాదంశెట్టి సీతయ్య స్ట్రీట్ ప్రాంతాల్లో దేవినేని సుధీర గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ కు ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ నానికి ఓటు వేయాలి అని అభ్యర్థించారు. ఈ పర్యటనలో 18వ డివిజన్ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, 13వ డివిజన్ ఇన్ఛార్జి రామాయణపు శ్రీనివాస్ మరియు కాలనీ పెద్దలు, డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుండె శస్త్రచికిత్సలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయని ఐఏఐసిఎస్ ఐఎన్ఏఐసిఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ గుంటూరు వరుణ్ తెలిపారు. నూతన విధానాలను అందిపుచ్చుకుని రోగులకు మెరుగైన సేవలందించే దిశగా వైద్యులకు ప్రోత్సాహం అందించేందుకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఐసీఎస్ సేవలను ప్రపంచ స్థాయిలో విస్తృతం చేసే లక్ష్యంతో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ ను ప్రారంభించామని వెల్లడించారు.
IAIPS తొలి వార్షికోత్సవం నగరంలోని తాజ్ వివంతా హోటల్లో జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన 3వ హ్యాండ్స్ ఆన్ క్యాత్ స్కిల్స్ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యశాలలో వివిధ అంశాలపై పలువురు నిపుణులు ప్రసంగించారు. వివిధ శస్త్రచికిత్సలకు సంబంధించి వైద్యులకు సమగ్ర శిక్షణ అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ గుంటూరు వరుణ్ ప్రసంగిస్తూ ప్రపంచ స్థాయి గుండె శస్త్రచికిత్సలను ప్రజలందరికీ చేరువ చేయటమే తమ సంస్థ లక్ష్యమని అన్నారు. IAICES వేదిక ద్వారా ఆధునిక విజ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి గుండె శస్త్రచికిత్సా నిపుణులకు అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తద్వారా అత్యంత సంక్లిష్టమైన కేసుల్లో సైతం విజయవంతంగా చికిత్సలను అందించగలుగుతారని తెలిపారు. IAICES సేవలను ప్రపంచ స్థాయిలో విస్తృతం చేసే లక్ష్యంతో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ను ప్రారంభించామని డాక్టర్ వరుణ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్ వైజయనాథ్, IAICES డాక్టర్ CS హీరామత్, IACTSను ప్రసంగించారు. కృష్ణా మిల్క్ యూనియన్ రైతులకు 1,50,000 పైచులకు ఉన్న రైతులకు గత 6 నెలలుగా 2,300 మందికి తరువుగా కార్డియాక్ హెల్త్ చెకప్ ఫ్రీగా చేసి అందులో దాదాపు 500 మందికి యాంజియోగ్రామ్లు మరియు స్టంట్లు, ఒక 45 పైచులకు గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్న వారికి స్టంట్లు కూడా మనం ఫ్రీగా చేయటం జరిగింది. మన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాక్ సర్జన్స్ తరఫున మరియు తానా సపోర్ట్తో. సో ఇందుకు కారణమైనటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ డాక్టర్ చల్సాని ఆంజనేయులు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మన సొసైటీలో ప్రివిలేజ్డ్ వారికి సర్వీస్ రూపంలో వరుణ్ కార్డియాక్ సైన్సెస్ నుంచి ఈ విధంగా ఎవ్రీ ఇయర్ కూడా మేము సర్వీస్ యాక్టివిటీ పార్ట్గా మ్యాసివ్గా చేస్తామని చెప్తూ ఇండియాలో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్వీస్ యాక్టివిటీగా దీన్ని కోట్ చేస్తున్నాము. అలాగే ఇటువంటి సర్వీస్ యాక్టివిటీకి తానా వంటి ఇంటర్నేషనల్ అసోసియేషన్ సపోర్ట్ రావటం మరియు ఇటువంటి అడ్వాన్స్డ్ గుండె ఊపిరితిత్తులు రక్తనాళాలకు సంబంధించిన చికిత్సలకు ఇక మీదట హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్ళవలసిన లేదు అంటూ మన వరుణ్ కార్డియాక్ సైన్సెస్ మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మెరుగైన వైద్యం అందిస్తూ వస్తుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో డాక్టర్ వివేక్ జవాలి, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ జయకృష్ణన్, డాక్టర్ ఓగల్ కిషోర్ మిశ్రా, డాక్టర్ వినీత్ మహాజన్, డాక్టర్ రెహాన్, KMU చైర్మన్ డాక్టర్ చలసాని ఆంజనేయులు, దేశ విదేశాల నుంచి ప్రముఖ గుండె శస్త్రచికిత్సా నిపుణులు హాజరయ్యారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నేడు ఘనంగా నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షులు CA గడ్డం సత్యనారాయణ తెలిపారు. విజయవాడ అమ్మ కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు TJ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో ఆర్యవైశ్యులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నేడు ఘనంగా నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షులు CA గడ్డం సత్యనారాయణ తెలిపారు. కస్తూరిబాయిపేటలోని విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ, పూర్వపు అధ్యక్షులు దర్శి వాసు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో తమ సంఘం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. కార్యక్రమాలన్నీ మరింత విస్తృతం చేసే దిశగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఉదయం 10 గంటలకు అమ్మ కళ్యాణ మండపంలో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, మహిళా విభాగం, యువజన సంఘం, సేవాదళ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి MP TG వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వెల్లడించారు. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా CA గడ్డం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కుసుమంచి వెంకటలక్ష్మి గణేష్, కోశాధికారిగా సోము రమేష్ ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. ఇక యువజన సంఘం అధ్యక్షులుగా కనిగళ్ల అరుణ్ సంపత్, కార్యదర్శిగా చెముకుర్తి శంకర్, కోశాధికారిగా చల్లా చైతన్య వారి సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని, అలాగే మహిళా విభాగం నుండి అధ్యక్షులుగా మారోన్ రోజా రాణి, ప్రధాన కార్యదర్శి దేశు రాజ్యలక్ష్మి, కోశాధికారిగా గరే ధనలక్ష్మి ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. అమ్మ కళ్యాణ మండపంలో మా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా సుబ్బరాయుడు గారు, గడ్డం సత్యనారాయణ గారు, అదేవిధంగా మహిళా, యువజన, వాసవి సేవాదళ్ ఈ 4 ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. దానికి మీ ద్వారా కోరేది ఏంటంటే విజయవాడ నగర ప్రజలకు, ఆర్యవైశ్యులకు ప్రత్యేక ఆహ్వానం కొంతమందికి పాంప్లెట్ల ద్వారా ఆల్రెడీ అందరికీ పంపడం జరిగింది. నూతన కార్యవర్గం గారికి అధ్యక్షులుగా బొగ్గరపు వెంకట సత్యనారాయణ గారు,
అలాగే ప్రధాన కార్యదర్శిగా సింహాద్రి గోపి గారు మరియు ప్రధాన కోశాధికారిగా శ్రీ కొన సంతోష్ గారు ఈ నాలుగు సంఘాలకి వీళ్ళందరినీ ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా రేపు కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. ఈ రకంగా మేమందరికీ తెలియపరిచాం ఆల్రెడీ పాంప్లెట్స్ ద్వారాను అనేక రకాల వయసు గ్రూపుల ద్వారా అన్నిటికి పంపించాం. మీరు కూడా మాతో సహకరించి మీడియా ద్వారా ఆర్యవైశ్య ప్రముఖులందరికీ ఆర్యవైశ్యులందరికీ విజయవాడలో ఉన్నట్టు అందరికీ మేము ఇదే ఆహ్వానంగా పలుకుతున్నాం. అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. పాంప్లెట్స్ కూడా అందరికీ పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలుమూల నుంచి కూడా అందరూ కూడా ఈ వైశ్య ప్రముఖులు ఈ యొక్క మీటింగ్ వస్తున్నారు. ఈ సంఘం యొక్క పురోభివృద్ధికి పాటుపడి అనేక కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా చేయడం జరిగింది. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ద్వారా ఎంతోమందికి చదువుకునే పిల్లలకి ఈ రోజున ప్రభుత్వం ఇస్తున్నటువంటి గొప్పగా చెప్పుకున్నటువంటి కార్యక్రమం విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘమే చేసింది. ముందు ఎంతోమంది చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, ఈ యొక్క సామూహిక వివాహ కార్యక్రమాలు కానీ, ఇక మామూలుగా చెప్పాలంటే అన్నదాన కార్యక్రమాలు కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, సాంఘిక సేవా కార్యక్రమాలు కానీ ఇలా చేస్తూ విజయవాడ నగరంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఒక ప్రత్యేకతను చాటుకుంది. 7వ తారీఖు ఆదివారం నాడు అమ్మ కళ్యాణ మండపంలో జరగబోయే ఈ కార్యక్రమానికి మా మహిళలందరూ కూడా చాలా భారీ ఎత్తున వస్తున్నారు. మా చాలామంది ప్రామిస్ చేశారు. అలాగే మేము మహిళా విభాగం నుంచి ఎందుకు ఇన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నామంటే, మహిళలు ఇంటికే పరిమితం కాదు, వాళ్ళలో చైతన్యం తేవాలనే ఉద్దేశంతో మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో, మంచి నాయకత్వ లక్షణాలతో పాటు వాళ్ళు ముందుకు రావాలి. సొసైటీలో సేవా కార్యక్రమాలు పాలు పంచుకోవటమే కాకుండా మరి మహిళలకి ఎంతో ఉరూతలోకి ఇచ్చే కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే